జగిత్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జగిత్యాలపై కవిత కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఉప ఎన్నిక వస్తే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్పై పోటీకి కవితే సరైందేనని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ఉప ఎన్నిక వస్తే ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక బీఆర్ఎస్ పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, పోరాటం చేస్తుంది. ఒకవేళ 10 అసెంబ్లీ స్థానాల్లో కనుక ఉప ఎన్నికలు వస్తే అందులో జగిత్యాల స్థానం నుంచి కవిత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటివరకు 18 సార్లు జగిత్యాలకు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది జగిత్యాల. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఒకవేళ సుప్రీంకోర్టులో వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే కనుక ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అదే కనుక జరిగితే అక్కడి నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంపై ఆమె కన్నేసినట్టుగా తెలుస్తుంది. జగిత్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కవిత భావిస్తోందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కవిత ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తోంది, బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉంది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక వస్తే కల్వకుంట్ల కవిత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? కవిత పోటీకి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గనక ఆమె అక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందా? దాస్ అయితే జగిత్యాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారా అంటే జగిత్యాల పైన అవుననే అటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అవును కలుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన కూడా పట్టు కోసం కవిత ప్రయత్నిస్తుంది అన్నటువంటి టాక్ అయితే వినిపిస్తా ఉంది. అయితే మనకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారు దిగి కాంగ్రెస్ లో అయితే చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కవిత కసరత్తు కూడా మొదలు పెట్టారు. కాలం కలిసి వస్తే గనక ఖచ్చితంగా కవిత అసెంబ్లీలో అడుగు పెట్టేందుకైతే సిద్ధమైనట్లుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ అయితే న్యాయ పోరాటం చేస్తా ఉంది. ఉప ఎన్నిక అనివార్యమేనని చెప్పేసి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తే సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ అయితే కసరత్తు మొదలు పెట్టింది. ముఖ్యంగా జగిత్యాల పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే పట్టున్నటువంటి జగిత్యాల్లో అధికార పార్టీని ఢీకొట్టాలంటే కవిత లాంటి సరైన వారే అభ్యర్థి అని చెప్పేసి కూడా పార్టీ కూడా భావిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అందులో భాగంగానే కవిత జగిత్యాల గులాబీ శ్రేణులతో మమేకమయ్యేటువంటి పనుల్లో కూడా నిమగ్నం అయ్యారు. అయితే తాజాగా కవిత జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కులగణన బీసీల రిజర్వేషన్ల పైన కూడా జగిత్యాల నుంచి ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టమైతే చేశారు. సో పార్టీని ఎవరు వీడినా నష్టం ఉండదని, రాబోయే కాలం బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక వస్తే కనుక బరిలో ఉంటానని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పారు. అయితే జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి చూసుకుంటే కనుక మనకు ఉప ఎన్నికతో సహా మొత్తం కూడా 18 సార్లు ఎన్నికలు జరిగితే జగిత్యాల నియోజకవర్గానికి దాంట్లో 13 సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత వరుసగా కూడా 2 సార్లు కారు పార్టీ అయితే గెలుచుకుంది జగిత్యాల నియోజకవర్గాన్ని. అయితే ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైనే డాక్టర్ సంజయ్ విజయం కూడా సాధించారు. అయితే సంజయ్ ఇటీవల కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయ దుమారం అయితే చెలవేగింది. బీఆర్ఎస్ తో పాటు జగిత్యాలకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన పార్టీ మారడాన్ని కొంత వ్యతిరేకించారు. అయితే పార్టీ పెద్దల జోక్యంతో కాంగ్రెస్ లో ఆందోళన కొంత సద్దుమణిగింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఆగ్రహంగానే ఉంది. ఇప్పటికి కూడా ఉప ఎన్నిక వస్తే సంజయ్ ని ఓడించడమే లక్ష్యంగా కారు పార్టీ కసరత్తు చేస్తోంది. జగిత్యాలలో సామాజికంగా అలాగే ఆర్థికంగా ఎమ్మెల్యే సంజయ్ కి గట్టి పట్టయితే ఉంది. సో దీంతో బలమైనటువంటి అభ్యర్థిని బరిలో నిలపాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అయితే భావిస్తా ఉంది. అందులో భాగంగానే కవిత జగిత్యాల పైన నజర్ పెట్టినట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. సో కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నప్పటికీ కూడా పార్టీ మారిన సంజయ్ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిస్తే బీఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేస్తారన్నటువంటి టాక్ అయితే వినిపిస్తా ఉంది.
మరి జైలు నుంచి విడుదలయ్యాక రెండోసారి కవిత జగిత్యాల్లో అయితే పర్యటించారు. ప్రైవేటు కార్యక్రమాలు, కొండగట్టు అంజన్న దర్శనం అని చెప్తున్నా కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కూడా కవిత పావులు కదుపుతున్నట్టుగా కూడా కొంత లోగడైతే ప్రచారం అయితే జరుగుతోంది. కవిత అయితేనే జగిత్యాలలో కారు పార్టీకి అనుకూలంగా ఉంటుందని, మరి ఎవరైనా సరే అక్కడ ప్రయోజనం ఉండదనేటువంటి అభిప్రాయం అయితే గులాబీ పార్టీ నేతల్లో వ్యక్తమవుతా ఉన్నట్టుగా తెలుస్తోంది రామదాస్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో జగిత్యాలకు ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆమె జగిత్యాల అసెంబ్లీ సీటు వ్యవహారంలో ఇక ఉప ఎన్నిక తప్పనిసరి అయితే కనుక ఆమె పోటీకి రెడీ అంటున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై ఇటు బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది జగిత్యాల. ఈ నేపథ్యంలో తాజాగా సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టులో వ్యవహారం నడుస్తుంది. ఒకవేళ వారికి ప్రతికూలంగా తీర్పు వచ్చి ఉప ఎన్నిక జరిగితే కనుక అక్కడ నుంచి బీఆర్ఎస్ గట్టి ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.